ముందుగా K6 ప్రేక్షకులకు నమస్కారంతో మరి ఇటీవల కాలంలో K6 యాజమాన్యం చేపట్టినటువంటి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనము జక్రాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 80% వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నటువంటి రైతులు, కూలీలు మరియు పండిస్తున్నటువంటి పంటలపైన మరియు వాటి యొక్క దిగుబడి పైన మరి అలాగే మద్దతు ధరపై మనతో ఉన్నటువంటి ఒక రైతులు వారి యొక్క మరి కూలీలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మనం జక్రాన్పల్లి గ్రామ అర్గుల్ సొసైటీ చైర్మన్ అయినటువంటి ఆర్మూర్ గంగారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. మరి ఈ పరిధిలోని పంటలు అలాగే రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్న అంశాల మీద తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పరిధిలోని రైతులు ఎలాంటి పంటలు పండిస్తారు, మరి వారికి ఎలాంటి సహకారాలు ఇస్తున్నారు? ముందుగా మీ K6 యజమానానికి మా రైతుల తరపున ధన్యవాదాలు. మన రైతుల యొక్క పంట పసుపు, మొక్కజొన్న, టమాటా, వంకాయ, కొత్తిమీర, ఈ జొన్న పంట మెయిన్ రైతులు పండిస్తారు కాబట్టి వీటికి మంచి రైతుల గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం ఉంటే రైతులు ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకెళ్తారు. వారికి ఈ డ్రిప్ సుఖ కావాలా, వారికి డ్రిప్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. డ్రిప్ సుఖ అందరికి ఇస్తే బాగుంటుంది రైతులకు. ఇంకా నా సొసైటీ పరిధిలో రైతులందరికీ తెలియదు ఏంటంటే ఎంత కష్టపడితే అంత దిగుబడి. మనం ఎంత కష్టపడి పంట చేస్తే వడ్లకు సొసైటీ తరఫున అర్గుల్ సెంటర్లు చాలు చేసి రైతులకు ఎలవేళలో అందుబాటులో మేము సేవదేయానికి రైతులు సహకరించి మాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి రైతుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రస్తుతం ప్రభుత్వమే మరి పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి మీకేమైనా సమస్యలు వస్తున్నాయో మీ పరిధిలోని బాగానే జరుగుతుందా? కొన్ని ఎండాకాలం వస్తే ఏమైతే రైతులకు ప్లాట్ఫారం ఉండాలి వడ్లకు. అయితే పత్తర పోసి డాంబర్ మీద పోస్తే దాన్ని ఇప్పుడు ఏసీకి ఏమవుతుందంటే క్వింటాల్కు 67 కిలోలు గవర్నమెంట్కు మనము బియ్యం ఇవ్వాలి. కాబట్టి అది రైతులు ఎండ ఒడిచుట్లా కొద్దిగా ఈ బోనస్ ఇచ్చుట్ల దానికి పంట దిగుబడి తక్కువ వస్తుంది. దాన్ని ఇంతకుముందే మొన్ననే మేము సొసైటీ చైర్మన్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని ఈ సీజన్ చాలా అయితే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు NHL డాంబర్ పైన వస్తువులు అది ఆ ఎండకు ఆ పొగ కాల్చడం వల్ల నూకైతుంది. నూకైతే రైస్ మిల్లులకు బియ్యం అనేది రాదు. దానికి రైతులు కొద్దిగా సహకరించాలి. మీకు మంచి పంట పండించి 3 నెలలు 6 నెలలు కష్టపడే పంటకు మీరు దళారులకు కానీ ఎవరికి కానీ కడత లేకుండా చేస్తే బాగుంటుంది రైతుకు. మళ్ళీ అలాగే ఈ బోనస్ సుఖ కొందరికి మొన్న వాళ్ళు అవి సుఖ మా దృష్టికి వచ్చింది. అవి సుఖ మాట్లాడి రైతులకు ఆ బోనస్ డబ్బులు సుఖ చెల్లించాలని కోరుతున్నాను. గత 3 సంవత్సరాల నుండి కాకరకాయ సాగు చేస్తున్నటువంటి గడ్డం రూపాల గంగారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఆరోగ్యానికి ఔషధ గుణమైనటువంటి ఈ కాకరకాయ పంట మరి పండించడం జిల్లా వ్యాప్తంగా అతను గుర్తింపు పొందినటువంటి ఒక రైతు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే సాగును ఎంచుకున్నాడు. మరి దీంట్లో లాభం ఎంత వస్తుంది, దీని యొక్క పనితీరు ఎలా ఉందనే అంశాల మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గంగారెడ్డి గారు, మరి మీరు జిల్లా వ్యాప్తంగా ఈ కాకరకాయ పంట మీద గుర్తింపు పొందారు. గత 3 సంవత్సరాలుగా నేను 2022-23 10వ నెల అక్టోబర్ 18వ తారీఖు విత్తనాలు వేయడం జరిగింది. అలాగే కాకరకాయ ఎందుకు ఎంచుకున్నానంటే నేను ఈ మధ్యకాలంలో 20 నుంచి 40 సంవత్సరాల లోపే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుందని కాకర
అందరు కాకరకాయ జ్యూస్ కానీ, కాకరకాయ కారం కానీ, కాకరకాయ కూర కానీ ప్రతి ఒక్కరికి ఆ ఔషధగా గుణంగా మంచిగా పనిచేస్తుందని ఆలోచనతోని నేను గత 22-23 సంవత్సరంలో అనుకోకుండా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అరే పసుపు అంతా నీరు పట్టింది, ఏం చేద్దాం, 2 నెలలు అయితే ఉట్టిగానే ఉంటుంది భూమి, దానికి బదులుగా అంతర్ పంటగా మనం ఒక ట్రై చేసి చూద్దాం. అదే 10వ నెల 18 తారీఖు నేను ఒక 7 ప్యాకెట్లు 20 గుంటలలో వేశాను. అప్పుడు ఆ సంవత్సరం నాకు 1000 కవర్లు అంటే 100 క్వింటాళ్ళు పైగా దిగుబడి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అలాగే 23-24 సుఖ ఎందుకు మనం ఇది ఆలోచన మంచిగానే ఉంది, మళ్ళీ ఒక 10 గుంటలు వేసాను. మళ్ళీ అక్టోబర్లోనే 23-24 వేస్తే మళ్ళా 650 కవర్లు వెళ్ళడం జరిగింది. దానికి సుఖ దిగుబడి సుమారు 3,20,000 దాకా వచ్చింది 10 గుంటలకి. అదేవిధంగా ఈ సంవత్సరం సుఖ 24-25 సంవత్సరంలో కూడా 10వ నెల ఫస్ట్కి వేసాను. ఈ సంవత్సరం 18 రోజులు ముందేశాను. అలాగే 2 సంవత్సరాల క్రితము పోయిన సంవత్సరం తయారు చేసుకున్న సీడ్ను ఓన్ సీడ్గా నేనే ఒక 7 గుంటలు వేసాను. ఆ 7 గుంటలలో సీడ్స్గా నా సొంత తయారు చేసుకున్న సీడు చాలా అద్భుతంగా వస్తున్నాయి కాయలు. అది కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 250 కవర్లు వెళ్ళడం జరిగింది. ఇంకా 3 నెలలు ఈ మే జూన్ వరకు క్రాప్ వస్తుందని, అలాగే ఎక్కువ స్ప్రే ఉండదు. పొద్దున లేచి మనం మార్కెట్కు తీసుకొని వెళ్ళంగానే నాకు రెగ్యులర్గా అంటే కొనుగోలుదారులు నాకు 2 కవర్లు అని చెప్పగానే రోజు అంకాపూర్కు వెళ్ళగానే పొద్దున 7:30 వరకు తీసుకెళ్తా, 6:30 నుంచి 7:30కు తెంపుతాను. ఫ్రెష్గా తీసుకెళ్ళంగానే నీకని తీసుకుంటారు కొనుగోలుదారులు. నాకు రెగ్యులర్గా ఎప్పుడు ఆర్డరే ఉంటుంది కాబట్టి నాకు యొక్క విత్తనం ఖరాబ్ కాకుండా అంటే మంచిగా దృఢంగా ఉన్న కాయల్ని కొన్ని ఈ సంవత్సరం కూడా నేను ఒక లావు అయినాయి, మంచి దృఢత్వం ఉన్నాయి. మళ్ళీ ఒక 50-100 కాయలు కూడా సొంత సీడ్ తయారు చేయడానికి చేయాలనుకుంటున్నాను. అవి కూడా రాబోయే సంవత్సరంలో పెడతానని కోరుకుంటున్నాను. అలాగే మొదటి సంవత్సరంలో మీరు పెట్టినప్పుడు దానికి ఎంత లాభం వచ్చింది, ఎన్ని గుంటలలో వేశారు, దీనికి శ్రమ ఎంత ఉండేది? 20 గుంటలలో వేశాను మొదటి సంవత్సరం. దీనికి శ్రమ ఏం లేదు, ఎక్కువ శ్రమ. నెల రోజులకు 2 సార్లు పంపు అంతే. పురుగు మందు అయితే నెలకు ఒక్కసారి, పురుగు మందు అవసరం లేదు. మంచి లాభం వచ్చింది 20 గుంటలలో మొదటి సంవత్సరం పెట్టినప్పుడు? 4 లక్షల రూపాయలు వచ్చాయి కేవలం 20 గుంటలకి. అలాగే మొన్న 10 గుంటలకే 3,20,000 వచ్చాయి రెండో సంవత్సరం. మళ్ళీ 10 గుంటలకే 3,20,000 వచ్చాయా. ఆ పసుపుని మళ్ళీ నేను ఎప్పుడు తీశానంటే అక్టోబర్లో తీసి మళ్ళీ దాన్ని జొన్నేశాను. పసుపుకు 16,000 రూపాయలు వచ్చాయి. ఓకే, అయితే ఈ సాగు మీరు చేస్తున్నారు కదా, మరి దీంట్లో శ్రమ కూడా ఉంటుంది. మరి ఉదయం ఎవరెవరు కష్టపడతారు, మరి దీన్ని తీసుకెళ్ళడానికి ప్రయాసం ఎలా ఉంటుంది? మేము మా కుటుంబ సభ్యులు, మా భార్య, మా అంటే జీతాడు భార్య అందరం ప్రొద్దున వచ్చి ఒక 1 అవర్ కష్టపడితే సరిపోతుంది. దీన్ని కోయడం చాలా ఈజీ, ఎక్కువ లేట్ కాకుండా ప్రొద్దున మార్కెట్కి తీసుకెళ్తాము. అలాగే మాకు సహకరించి మా తోటని సందర్శించిన K6 బృందానికి మరియు మా రిపోర్టర్ సాగర్ గారికి నమస్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారికి, K6 బృందానికి. మా గ్రామంలో ప్రతి 120 మంది రైతులు గురెడి సంఘం సభ్యులలో వారిలో 95 మంది రైతులు కంపల్సరీ కూరగాయల ప్రత్యేక శ్రద్ధ వహించి నిజామాబాద్ జిల్లాలోని జక్రాంపల్లి గ్రామం ఆదర్శంగా కూరగాయలు పంట తీస్తారు. అదేవిధంగా నన్ను చూసి అంటే ఇతనే వేస్తుండు ఇంకెందుకు మేమే వేయొద్దని నా తోటి రైతులు ఇంకో 6 రైతులు ఈ సంవత్సరము 2 సంవత్సరాలు చేస్తున్నారు. వారికి దిగుబడి మంచిగానే వస్తున్నది. కానీ ఈ కూరగాయలని చూసుకునాల్సింది ఒకటే, ప్రొద్దున మనం వచ్చి చిన్న పిల్లాడికి ఏం జరుగుతుందో మనం పర్యవేక్షణ, దీనికి వైరస్ వస్తుందా ఏమొస్తుందా దాన్ని చూసుకొని ఏ క్రిమి కీటకాలు రాకుండా చూసుకొని దాన్ని చంటిపాప లెక్క కాపాడుకుంటేనే ఇంత మంచి దిగుబడి వస్తుంది. అందరూ అంటారు రైతులు నీకు ఇంత ఎట్లా వస్తుంది, నేను మెయింటైన్ చేస్తా. ప్రతిరోజు ఉదయం తోటలోకి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఎక్కడ ఏమైంది, ఈ పంటనే కాకుండా జొన్న కానీ ఈ కంకికి ఏమవుతుంది,
ప్రతిదీ పరిశీలించే దాన్ని తొందరగానే ఆ రోజు గమనించి దానికి తగిన విధంగా సస్యరక్షణ చర్యలు చేపడతాం. నా పేరు క్రాంతి కుమారు. నాది జగరన్పల్లి మండలు, విలేజ్ అయినా కానీ జగరన్పల్లి. మేము కూడా వ్యవసాయం చేస్తాం. ఇక్కడ వ్యవసాయంతో పాటు ఈ చెట్లు కూడా ఎక్కుతాము. కుల వృత్తి కాబట్టి మేము దీన్ని వదిలేయకుండా చెట్లు ఎక్కుతాము. మార్నింగ్ ఈ వ్యవసాయం చేసుకుంటూనే అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వచ్చి కళ్ళు తాగుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఏం మందు కల్లులు కాదు కాబట్టి చెట్ల కల్లే ఒరిజినల్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కానీ ఎక్కడ వర్క్ చేసిన నిజామాబాద్ నుంచి అక్కడ నుంచి దూరం నుంచి కూడా వచ్చి మా కళ్ళు తాగడానికి ఇష్టపడతారు. ఇది ఒక ప్రకృతి లో జరిగే ఒక భాగం అన్నట్టు. మరో రైతు కూరగాయలకు స్పెషల్గా జక్రాన్పల్లిలోనే మంచి గత 20-30 సంవత్సరాల నుంచి పండిస్తున్న స్పెషల్గా వంకాయ పంటను పండించే రైతులు వీరికి గుర్తింపు కూడా ఉంది జిల్లా వ్యాప్తంగా. కాశిరెడ్డి సురేష్ రెడ్డి గారు ఆలియస్ అంకాయల సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సురేష్ గారు, మరి మీరు ఎలాంటి పంటలు గత ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు? కూరగాయలు కాకుండా ఇంకేమేమి పంటలు అనేది పండిస్తారు? నేను కూరగాయలు కాకుండా జొన్న, ఎర్ర జొన్న, ఇప్పుడు తెల్ల జొన్న, మక్క, సోయా, వరి పంట ప్రధానంగా పండిస్తాము. నేను వ్యవసాయం చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న అప్పట్లో ఊకే వంకాయలు పండించి ఊర్లో పన్న తిరుక్కుంటాము. ఇట్లా వంకాయల పక్కన పేరు పడ్డది. అలాగే ఇప్పుడు మాకు కూడా అలాగే పేరుతో పిలుస్తారు అందరూ మా దోస్తులు. సంతోషమే, దానికి ఏం బాధ లేదు మాకు. రైతుకు ఎంత తిప్పాలంటే ఏ పంట వేసినా దాన్ని చిన్న చంటి పిల్లలా కాపాడుకుంటా మేము చూసుకుంటాము. ప్రొద్దున లేవగానే 5 గంటలకు లేచి ఈ తోటలకు వచ్చి 6 గంటలకు కుటుంబ సభ్యులతో అందరం వచ్చేసి కూరగాయలు దింపుకొని వీటిని తీసుకొని మా అంకాపూర్ మార్కెట్లో వెళ్ళి తీసుకొద్దాం. మా దగ్గర మార్కెట్ సదుపాయం లేదు. అలా అంగడి పోతాము. అన్నీ పండించినా కానీ మద్దతు ధర లేక రైతు చాలా నష్టపోతుండు. కూరగాయలు ఇప్పుడు వెళ్ళినప్పుడేమో ధర ఉండదు, మాకు కూరగాయలు లేనప్పుడేమో ధర ఉంటుంది. ఇది చాలా నష్టపోతున్నాం దీంట్లో మేము. ఒక్కొక్కసారి లాభాలు కూడా వస్తున్నాయి. ఎప్పుడన్నా ఒక 3-4 నెలలకు ఒకసారి టమాటా పంట చాలా వేస్తాము. ఎప్పుడన్నా ఒకసారి పిరేం ఉంటుంది. అది ఆ పిరేం ఉన్నప్పుడేమో టమాటా వేయము. అది చాలా బాధగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు తెల్లజొన్న వేసినాము. తెల్లజొన్న వేసేటప్పుడేమో 4,000 అన్నారు. అది కోత కచ్చట్లకేమో 3,000 అంటుర్రు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాకుంటుంది. తెల్లజొన్న పండిస్తున్నాము కదా మేము. ఒక 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు చెప్తూనే ఉన్నాము, మద్దతు ధర లేక నష్టపోతున్న రైతు అని. మా ఆర్మూర్ ఏరియాలో బాగా మంచిగా పండిస్తాం తెల్లజొన్న. మన తెలంగాణలోనే ఆర్మూర్ ఏరియా ఎర్రజొన్నకు ప్రసిద్ధిగాంచింది. అందుకే మేము ప్రభుత్వాలకు విన్నవించేది ఒకటే, మేము చెప్పబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుంది. క్వింటాల్కు 5,000 నుంచి 6,000 రూపాయలు జొన్నలకు ధర ఉండాలి. మేము వేసేటప్పుడేమో 4,000, 4,500 అంటారు. మేము కోసేటప్పుడేమో 3,000, 2,500, 3,500 అంటారు. ఇలా దళార్ల పాలవుతుంది మొత్తం మా కష్టం అంతా. ఈ ప్రభుత్వము దీనిపై చర్య తీసుకొని మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొంటే రైతు చాలా సంతోషిస్తాడు అని కోరుకుంటున్నాను నేను రైతుల తరఫున. మరి రైతులకు ఎలాంటి మరి ఏమైనా స్కీములు కానీ పంటలు కానీ యంత్రాలు కానీ మనం అందిస్తుందా? ప్రభుత్వం ద్వారా గత 10 సంవత్సరాల సంది చూస్తే ఇరువరకు ఏ స్కీమ్ కూడా మాకు వర్తించలేదు, ఏమి ఇస్తలేరు. ఇందులో ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ మేము వేసుకుని ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ పాడైపోయినాయి. డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. మళ్ళీ అలాగే కల్లాలు ఇప్పుడు జొన్నలు కోతకు వచ్చినాయి. కల్లాలు సబ్సిడీ ఇస్తే ప్రభుత్వం మేము మా తోటలోనే ఒక దానికి సరిపోయేంత జాగా తీసుకొని అందులో కల్లం చేసుకొని సిమెంటు సబ్సిడీ ఇస్తే పోసుకుంటాము. ఎక్కడ జాగా లేక రోడ్ల మీద పోస్తున్నాము. మా ఒక్క ప్రాంతం కాదు, రాష్ట్రం మొత్తం ఇది ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించి మన కల్లాలకు సబ్సిడీ ఇస్తే బాగుంటుందని కోరుచున్నాం రైతుల తరపున.
ప్రస్తుతం పసుపు పండితున్న రైతు రాజిరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. మరి దీని యొక్క ఎలా పండిస్తారో, దీనికి పెట్టుబడి ఏంటి, ఎంత లాభం వస్తుందనే అంశాలను తెలుసుకుందాం. చెప్పండి రెడ్డి గారు, మరి పసుపు పంటపై మీ యొక్క ఆసక్తి చెప్పండి. నా పేరు రిక్కల రాజిరెడ్డి, జగరన్పల్లి మండల్, నిజామాబాద్ జిల్లా. ఈ పసుపు పంట ఏదైతే ఉందో ఎంత కష్టం అంటే, ఫస్ట్ మనం పసుపు కోసుడు ఇతనం మనం పోసిన తర్వాత అప్పుడు 6 జూన్లో వేసేటప్పుడు కోస్తాం కదా, ఆ కోసినప్పటి నుంచి మార్కెట్కు తీసుకుపోయేంత వరకు చాలా కష్టం. దీనంత కష్టం ఈ పసుపు పంటకు ఉన్నంత కష్టం దేనికి లేదు. అయితే వేస్తాం కదా, జూన్లో వేస్తాము. ఈ 9 నెలల పంట. మన మానవ జన్మ తల్లి కడుపులో ఎలా అయితే పురుగు పోసుకుంటుందో 9 నెలలు, సేమ్ ఇది భూమి లోపల 9 నెలలు ఉంటుంది. జూన్లో వేస్తే ఫిబ్రవరి మార్చిలో దబ్బుతాము. అయితే ఇది వేసినప్పటి నుంచి దీనికి ఫస్ట్ మేకేరు కానీ, కోళ్ళెరు కానీ, ఇంకేదైనా ఎరువు వేయాలా. సేంద్రియ వేసేటోళ్ళు అయితే అదే వేస్తారు. కొంచెం దానికి అలవాటు పడిన వాళ్ళు ఇది వేస్తారు. ఇది వేసిన తర్వాత పశువులు వేస్తారు. వేసిన తర్వాత దానికి పారకం ఇచ్చుడు చేసుడు 9 నెలలు అవుతుంది. ఎప్పుడు మంచిగా వస్తేనేమో గిట్టుబాటు అవుతుంది. గిట్టుబాటు ధర ఉంటే, ఇది 10,000 పైన ఉంటే, ఇప్పుడున్నట్లు పోయిన సంవత్సరం ఉన్నట్లు ఇప్పుడున్నట్లు ఉంటే గిట్టుబాటు ధర అవుతుంది. ఇంతకుముందు ఇప్పుడైతే అప్పుడు 2010-11లో మంచిగా ఉండే, మళ్ళీ ఇప్పుడు 24-25లో మంచిగా ఉంది. ఈ మధ్యలో అప్పుడైతే మా తాతల నుంచి వండిస్తున్నాం కదా, అప్పటి నుంచే అంటే ఇప్పుడు 10-11 తర్వాత చూసుకుంటే ఈ 10-11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అసలు గిట్టుబాటు లేదు. 4,000-5,000 ఉండే, అయినా పెట్టుబడి కూడా రాలే. అయినా కానీ మేము దీన్ని తాతల తరం నుంచి వస్తుంది కాబట్టి పసుపు నమ్ముకొని ఇంతకుముందు బంగారం వస్తారట, బంగారం అమ్ముకొని కూడా మేము పెట్టుబడి పెట్టి కూడా లాస్ అయినాం. అయినా దీన్ని డిసైడ్లేము. ఇప్పుడు 2024-25లో మంచి గిట్టుబాటు ధర ఉంది. పాలకులు దీన్ని ఇలాగే కొనసాగిస్తే బాగుంటుంది. నేను 3 ఎకరాలు వేసిన, నాకు 8 ఎకరాలు ఉంటుంది, 3 ఎకరాలు వేసినాం. ఇంట్లో అద్దన్నా కానీ మేము దీన్ని చేద్దాం, మా తరాల వారు, మా నాన్న పండిస్తారు కదా, దీన్ని ఆపేయద్దని చెప్పేసి 3 ఎకరాలు వేసినాం. ఇప్పుడు బాగుంది. ఇలాగే పాలకులు ఇంతకంటే తక్కువ ఉండొద్దు. మొన్న మేము మార్కెట్కి పోయినప్పుడు 10,000, 9,000, 10,000 కొమ్ముకుండే, 9,000 మండకుండే. లాక్ తీసేసారు, మండకు కొమ్ముకుంచారు. అంటే 8,000, 7,000 కూడా అమ్మారు. అట్లా కాకుండా రైతులు కూడా కొంచెం మంచిగా పాలిష్ చేసి నాణ్యమైన తీసుకుపోతే మనకు కూడా మంచి గిట్టుబాటు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మంచి పాలిష్ చేసుకొని తీసుకొని పోవాలా మార్కెట్కు. రోగం పడ్డా కానీ రేటు పెడుతుండ్రు. మన పచ్చి తీసుకోపోతే మనకే నష్టం అవుతుంది. కాబట్టి రైతులు కూడా వైరస్లు వస్తాయా? చాలా వైరస్లు వస్తాయి. మనం ట్రిప్పులో ఇది ఇస్తాం, యాసిడ్ ఇస్తాం, 17 ఇస్తాం. మక్క దీంట్లో అంతర పంటగా మక్క వేస్తాం. మక్క ఉన్నప్పుడు కూడా మేము రోగం చూసి యాసిడ్స్ ఇస్తాం ట్రిప్పు లేని వాళ్ళు చల్లుతారు. అట్లా ఇంకా అడిగాం. పసుపు కనుక గిట్టుబాటు ధర ఉంటే మాలాంటి యువ రైతులు ఇంకా ఇప్పుడు నేను 3 ఎకరాలు వేసిన, ఇంకా 5 ఎకరాలు వేస్తా, 6 ఎకరాలు వేస్తా. పాలకులు దీనికి ఏం చేయాలంటే ఒకటే కటాప్ డేట్ పెట్టి ఏ గ్రేడ్, మా ధాన్యంలో ఎట్లయితే ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉందో దీంట్లో కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ తేవాలా. ఏ గ్రేడ్కి ఈ రేటు, బి గ్రేడ్ ఈ గ్రేడ్ రేటు ఉండాలా. మంచి నాణ్యమైన తీసుకొస్తే మంచి లాభం వస్తుందని చెప్పేసి మా రైతుల్లో అవేర్నెస్ తీసుకురావాలి పాలకులు. కాబట్టి ఇదేది పసుపు బోర్డు తీసుకొచ్చిమని చెప్పారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఏం పైసలు అలాట్ చేయలేదు. బడ్జెట్లు ఏం పెట్టలే, ఏదో పెట్టినరు. నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆదుకొని గిట్టుబాటు ధర ఇస్తే 6 ఎకరాలు కాదు 10 ఎకరాలు కూడా పెట్టచ్చు. అంక్సాపూర్లో 20 ఎకరాలు కూడా పెడతారు. కానీ అట్లా ఎంతున్నా మనం 4 ఎకరాలు, నాకు 3 ఎకరాలు, 6 ఎకరాలు పెట్టేందుకు నిన్న రెడీ ఉన్నా రేటు ఉంటే అట్లా. అయితే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చూసినట్లయితే మన నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటు అనేది మనకు ప్రకటన జరిగింది. దానివల్ల రైతులకు ఏమైనా లాభమా, లేకపోతే వ్యాపారులకు లాభమా? మన రైతులకు ఏమైనా దానిలో ఏమి లాభం అవుతుందని మీకు ఏమైనా తెలిసిందా? రైతులకు లాభం కావాలంటే ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చైర్మన్ ఇచ్చింది. పల్లె గంగారెడ్డి అంకపురాయతోనే చైర్మన్ ఇచ్చింది. ఆయనకు పూర్తి అధికారాలు ఇవ్వాలి. ఆయనకు ఆయన కూడా చిన్నప్పటి నుంచి పసుపు పండించింది కాబట్టి ఆయనకు మంచి అవగాహన ఉంది. కాబట్టి మంచి రేటు, ఆయన పూర్తి అవగాహన, రైతులకు లాభమా? పండించే రైతులకు లాభమే.
అది ఎప్పుడు లాభం అవుతుంది అంటే ఆయనకు సర్వాధికారాలు ఇచ్చి ఆయనతోనే బడ్జెట్లు పెట్టి మొత్తం ఆయనకు అప్పచెప్తే అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. ఈ సంవత్సరం డిక్లేర్ చేశారు పసుపు బోర్డు అని. నెక్స్ట్ ఇయర్ మంచి బడ్జెట్ మంచిగా పెట్టి తీసుకొచ్చిన మంచిగా పెట్టి డబ్బులు అలాట్ చేస్తే గిట్టుబాటు ధర వస్తుంది. మేము కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ పెంచాలనుకుంటున్నాం. అది బోర్డు తెచ్చిన దానికి సంతోషం. మోడీ గారికి, మా అరవింద్ గారికి, దానికి ఎవరైతే కృషి చేశారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక మనతో పాటు ఇక్కడ కూలీలు కూడా ఉన్నారు, రైతులతో పాటు కూలీలు కూడా ఉన్నారు. మరి కూలీ ఎలా గిట్టుబడుతుందనే అంశాలు మేము తెలుసుకుందాం. చెప్పండి అమ్మ. మరి ఈ నెలలోనే దొరుకుతాయి కూలి, మళ్ళా ఇప్పుడు ఎండాకాలం కూడా కూలి దొరకదు. ఇప్పుడు గిట్టుబడి పడుతుంది అంటే మనిషికి ఇట్లా 300 రూపాయలు ఇస్తారు కూలి. మరి ఆ 300 కూలి కూడా మాకు పడది. మరి ఎక్కువ కావాలని అనుకుంటున్నాము. మరి మళ్ళీ ఎండాకాలం ఏం చేయాలో కూడా మనుషులకు మాకు కూలి చేసిన వాళ్ళకి పని కూడా దొరకలేదు. మరి దొరకాలని మీరు కూడా ఏదైనా పని కూడా మాకు చూపించాలి. మేము గరీబ్ గాళ్ళము, కూలి చేసుకునే వారము, మాకు ఏదైనా పని చూపించాలని అడుగుతున్నాం. నెల రోజులు దొరుకుతుంది అంతే, మళ్ళీ దొరకదు. ఇక నెల రోజులే దొరుకుతుంది. వరి అప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతుంది ఆనకాలం గంతే. వ్యవసాయం పనులు ఉన్నట్లు ఎప్పుడు కూలి దొరుకుతుంది, గంతే దొరుకుతుంది. అటు తర్వాత దొరకదు. ఇక ఇప్పుడు వ్యవసాయం ఉన్నోళ్ళకే దొరుకుతున్నది అనుకో, ఇక వాళ్ళు చేస్తేనే, లేకుంటే వాళ్ళు చేయకుంటే కూడా మాకు దొరకదు. ఇక మహిళా రైతు కూడా మనతో ఉన్నారు. మరి ఇక్కడ పసుపు పంటపై ఆమె ఉద్దేశం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి మీరు పసుపు పండిస్తున్నారు? 20-30 ఏళ్ళ నుంచి. ఓకే, ఎట్లా ఉంది మరి? 4-5 ఏళ్ళు, 8 సంవత్సరాలు మొత్తం పోయింది. పోయినా కానీ తల్లి పంట ఇదే పెట్టేది పెడదాం ఏమైనా వేయనని తీసుకొచ్చి కొంకచ్చి పెట్టిన. కొంకచ్చి పెట్టినాక ఆ సంవత్సరం నుంచి ఊరింది. ఇక నడుమ బాగా అగ్గున్నప్పుడు అందరూ ఎందుకు పెడుతున్నావు, నువ్వు తీసేయు కైకిళ్ళకి నిండుతలేదని అన్నారు. అయితే ఎంత బాధపడ్డా దీంతోనే పెరుగుతాము, అత్తే తల్లి పంట కదా అని ఇక బంద్ చేసినా కానీ బంద్ చేయకుండా పెట్టిన. మళ్ళీ నీరు నుంచి రేట్లు వస్తున్నాయి, ఇక పర్వాలేకుంటున్నది. అందరికి రైతులకు ఎక్కడ కైకిళ్ళు పెట్టుడు బాగా పెట్టుబడి ఉన్నది, కానీ మనకు ముంచేయొద్దని చేస్తున్నా అంతే. ఊరితే లాభమే, ఇక ఊరకుంటే బాధ. ఇంకా భవిష్యత్తులో పెడదాం అనుకుంటున్నారా పసుపు? ఇంకా పెడదాం అనుకుంటున్నా. ఇక గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న పంట మీదనే మొగ్గు చూపుతున్నాడు రైతు మనతో ఉన్నాడు. మరి మొక్కజొన్న పంట దాని లాభం ఏంది, ఎట్లా పండిస్తున్నా అంశాలు తెలుసుకుంటాం. గత మా తాత ముత్తాతల సంది మొక్కజొన్న వేస్తున్నాం. అప్పుడు ధరలు లేకుండే, పోయిన సంవత్సరం నుంచి కొంచెం ధర ఉంది. దీనికి మద్దతు ధర మాకు గవర్నమెంట్ కల్పించాలా. కష్టం బాగుంది, కోతులు పందులు, నీళ్ళు కూడా ఎద్దడి ఉంది. 24 hours కరెంట్ చేయవాల, నీళ్ళు బోర్ ఎత్తిపోతున్నాయి. మాకు బోర్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు. కొంచెం మాకు మద్దతు బోరు కావాలి, మాకు మద్దతు ధర కల్పించాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి సౌకర్యం కావాలంటే మరి ఏం యాక్షన్? మాకు కెనాల్ కావాలా. జక్రాన్పల్లి మండలంలో కెనాల్ వస్తుంది, 10 సంవత్సరాల కెనాల్ వస్తుంది వచ్చిన ప్రభుత్వం వెళ్ళా చెప్తుండ్రు. మాకైతే నీటి సౌకర్యం లేదు. మళ్ళీ ఇప్పుడు అన్ని బోర్ అన్ని అడగంటిపోతున్నాయి, భూగర్భ జలాలు. మాకు నీటి సౌకర్యం ఎంత మంచిగా ఉంటే అంత పంట బాగా పండించుకుంటాం మేము. గతంలో నుంచి ఉత్పత్తి నుంచి వస్తున్నాయని చెప్పారు, మరి అది ఎంతవరకు వచ్చింది పని? ఉత్పత్తి నుంచి 10 సంవత్సరాల సంది వస్తున్నట్టు ఇది వరకు వచ్చింది లేదు. ప్రతి ఎమ్మెల్యే సభ వచ్చినా కానీ మాకు తెస్తామంటున్నారు, కానీ వచ్చింది లేదు నీళ్ళు. ఇది వరకు మాకు ఇప్పుడు కరెంట్ కంటిన్యూ ఉండే కాబట్టి కొన్ని బోర్లు ఎత్తిపోతున్నాయి. ఇప్పుడు అడిలో ఇప్పుడు పొలాలన్నీ బోరు మానుతున్నాయి. పొలాలకు ఏది మక్క 2 ఎకరాలు వేసినాం. ధర నీరు పోయిన వర్షాకాలం ధర మాత్రం కొంచెం మామూలుగా ఉంది. దీనికి గవర్నమెంట్ మద్దతు ధర కల్పిస్తే మాకు మంచిగా బాగుంటుందని అనుకుంటున్నాం మేము. కైకిలో కూలి రేటు పెరిగిపోయినాయి, మందుల రేటు పెరిగిపోయినాయి, ప్రతిదానికి రేటు పెరిగిపోయింది. మాకు మద్దతు ధర కల్పిస్తే
చాలా బాగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మా కోరిక సార్. అంటే ఈ రోజుల్లో ప్రతి పంటకు మందు వేయకుండా పండడం లేదంటారా? పండడం లేదు. ప్రతి దానికి మందు వేస్తేనే పంట పండుతుంది. మందు ఏంది పంట పండుడు కష్టమే ఉన్నది ఈ కాలంలో. పెట్టంగానే అది కత్తెర పురుగత్తుంది. పంపు కొట్టాల, కూలీల ఖర్చులు విరిగిపోయినాయి, ట్రాక్టర్ల ఖర్చులు విరిగిపోయినాయి. గుళికలు 2 సార్లు 3 సార్లు గుళికలు వేస్తేనే పంట పండుతుంది. మళ్ళీ అడవి పందులు, కోతులు ఇవన్నీ కాపాడుకుంటేనే మాకు రైతుకు ఏదో మేలు జరుగుతుంది. కానీ దానికి మాకు మద్దతు ధర కల్పించాలని మేము కోరుకుంటున్నాం. కినాలు మళ్ళీ ఎక్కువ మాకు ఇప్పుడు నీళ్ళు అడవి వైపు అయితే పొలాలు ఇప్పుడు బోర్లు మానుతున్నాయి. పొలాలు పొట్ట దశలు ఉన్నాయి, బోర్లు మానుతున్నాయి. మాకు కంపల్సరీ మాకు కాలొచ్చే సౌకర్యం కావాలి. కెనాల్ నా పేరు ముసుకు భాస్కర్, మా జక్రంపల్లి జిల్లా, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేటు. ఇతడు మేము 10 సంవత్సరాల నుంచి ఆకుకూరలు పండిస్తున్నాము అన్న. ఆకుకూరలతో పాటు ఇతడు మక్క, పసుపు, వరి, జొన్న పండిస్తున్నాము. కష్టం ఉంటుంది కానీ ఆకుకూరలకు కూడా లాభం ఉంటుంది అన్న. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం పొద్దున్న 6 గంటలకు వచ్చేసి కూలీలు పెట్టుకొని ఆకుకూరలు వీక్కొని కూరగాయలు తెంపుకొని ఇతడు 12 కాగానే అంగడికి పోతామన్న. అంగడికి వచ్చి అక్కడ లాభం ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు, గిట్టుబాటు రావచ్చు, రాకపోవచ్చు. శ్రమ ఎక్కువ ఉంటుంది అన్న. గత 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నాము. మాకు వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా తక్కువ ఉంది. మాకు 10 ఏళ్ళ నుంచి గుత్తి ఎత్తిపోతల పథకం వస్తుంది అంటారు కానీ వస్తే చాలా బాగుంటుంది అన్న. నీళ్ళు తోడే ముందు ఇట్లా స్టోరేజ్ చేసుకొని పొద్దున్న 5 గంటలకు వచ్చి ఒక 2 గంటలు వారించుకొని మళ్ళీ కూరగాయలు తెంపుకొని అంగడికి పోయి ఇంత తిప్పలు అవుతుందన్న. కష్టం తగ్గ ఫలితం ఉందన్న. మళ్ళీ వితౌట్ ఏంటంటే 6 తడి పంటలు పండిస్తున్నాము. తీగ జాతి పంటలు కానీ దోసకాయ, బీరకాయ, కాకరకాయలు, వితౌట్ అన్ని కూరగాయలన్న, గోపి, క్యాబేజీ అన్నీ పండిస్తామన్న. మా నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి ఆర్మూర్ తాలూకులో ఎక్కువ పండిస్తామన్న. ఇది కూరగాయలను, వితౌట్ కూరగాయలు హోల్సేల్. 6 ఎకరాల 3 ఎకరాలు వరి ఉంది, 2 ఎకరాలు జొన్న ఉంది, 1 ఎకరం మొత్తం కూరగాయలు పండిస్తా అన్న. ప్రతి వారం అంగడి పోతాము. ఇలా శనివారం జక్రంపల్లి అంగడి, ఆదివారం పోషంపాడు అంగడి, సోమవారం నందిపేట వెళ్తాం, మంగళవారం ముప్కాలు వెళ్తాం, బుధవారం డిష్పల్లి ఆర్మూరు, గురువారం బాల్కొండ, శుక్రవారం ఆలూరు, వేల్పూరు, మెండ్రిష్పల్లి. ఎటు వీలైతే అటు వెళ్ళిపోతాం అన్న. కారు తీసుకొని లేకుంటే ఆటో తీసుకొని మాట్లాడుకొని కూరగాయలు వెళ్తాము. ఈ 1 ఎకరాల్లో కూడా అన్ని కూరగాయలు పండిస్తాం అన్న. క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, తీగ జాతి పంటలు, ఇంకా పాలకూర, పచ్చకూర అన్నీ వితౌట్ వెజిటేబుల్ పండిస్తామన్న. గత 10 సంవత్సరాల నుంచి కూడా పండిస్తున్నాము. ఒకసారి లాభం వాటర్ ఉంటే ఇంకా సౌలభ్యం, ఇంకా బంగారం లెక్క పంటలు పండిస్తాము. మెయిన్ వాటర్ ముఖ్యము. ఇంతవరకు మనము అన్నదాత సుఖీభవ అనే అంశం మీద కేసీకి చేపట్టినటువంటి ఒక పాడి పంటలపై రైతులతోని, మరి రైతు కూలీలతోని, వారి యొక్క పండించే పంటలపై అవగాహన తెలుసుకోవడం జరిగింది. మరియు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ సందీప్తో సాగర్, జక్రన్పల్లి.